కరోనా అన్లాక్ తర్వాత జూ పార్క్ తెరుచుకుంది. కరోనా కేసులు తగ్గడంతో జూ పార్క్లో ఓపెన్ చేసేందుకు సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. దీంతో కరోనా రూల్స్ పాటిస్తూ జూ పార్క్లోకి విజిటర్స్ను అనుమతిస్తున్నారు. నెహ్రూ జువాలజికల్ పార్క్లోకి పర్యాటకుల అనుమతికి సంబంధించి మరిన్ని వివరాలు కల్పన అందిస్తారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా జూ పార్క్ అయితే క్లోజ్ చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. మనుషులకే కాదు కరోనా జంతువులకు కూడా పాకుతుందని తెలిసింది. అందులోనూ మన జూ పార్క్లో 8 సింహాలకు పాజిటివ్ రావడంతో జూ పార్క్ కూడా క్లోజ్ చేశారు. జూ పార్క్ అనే కాదు, ఉద్యానవనాలు కావచ్చు, జంతువులు పక్షులు ఉన్న ప్రతి ఒక్క పార్కు కూడా మనకు క్లోజ్ చేశారు. అయితే ఈ రోజు నుంచే యథావిధిగా మనం బ్యాక్ టు నార్మల్ లైఫ్కి వచ్చేసామనే చెప్పుకోవచ్చు. అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి, అందరూ కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. మరి ఇందులో భాగంగా ఈ రోజు నుంచి కూడా జూ పార్క్ అయితే మనకు ఓపెన్ చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు మరి ఇక్కడ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు, ఎట్లాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మనం ఇక్కడ చూద్దాము. ప్రజెంట్ మనం ఎంట్రీ అవుతుంటే కూడా మనకు అక్కడ అందరికీ కూడా మనకు టెంపరేచర్ చెకింగ్ అనేది ఉంటుంది. ఆ టెంపరేచర్ చెకింగ్ అయిన తర్వాతే కూడా ప్రతి ఒక్కరిని మనకు లోపలికి పంపిస్తూ ఉంటారు. చిన్నపిల్లలు కావచ్చు, బిలో 10 years కావచ్చు, అబోవ్ 65 years కావచ్చు, వాళ్ళకైతే మన అలో లేదు అని అయితే మనకు చెప్తూ ఉన్నారు. ప్రజెంట్ మనతో పాటు జూ పార్క్కి సంబంధించిన డిప్యూటీ క్యూరేటర్ నాగమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? అన్ని కోవిడ్ ప్రికాషన్స్ కూడా ఫాలో అవుతున్నాము. లాస్ట్ టైం లాక్డౌన్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో మళ్ళీ సేమ్ సిజెడ్ ఆదేశాల ప్రకారం SOP తయారు చేసుకొని మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అలో చేసిన తర్వాత ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు, ఎంట్రన్స్ గేట్లోనే థర్మల్ స్క్రీనింగ్ అనేది అయిపోతుంది. టెంపరేచర్ చెక్ చేసుకుంటారు. సో లోపల మనకు జూలోకి ఎంటర్ అయినా కూడా ఏమైనా రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉన్నాయా, లేదంటే అన్నీ ఓపెన్ ఉన్నాయా మేడం? క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ ఉండే మన రెప్టైల్ ఏరియా కానీ, నాక్టర్నల్ యానిమల్ హౌస్, తర్వాత మ్యూజియంస్ 2, అక్వేరియము, ఇవన్నీ కూడా క్లోజ్ చేసే ఉంచుతున్నాము. ఎందుకంటే అందరూ ఒకే రూమ్లో ఎక్కువసేపు ఉంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్లోజ్డ్ ఏరియాస్ అన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాం విజిటర్స్కి. సఫారీ ఏరియా కూడా ప్రస్తుతానికి రెస్ట్రిక్టెడే ఉంది. తొందరలో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ట్రైన్స్, వెహికల్స్, బ్యాటరీ వెహికల్స్ అన్నీ కూడా ఓపెన్ ఉన్నాయి. వీల్ చైర్ కూడా ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బట్ 50% ఆక్యుపెన్సీతోనే టాయ్ ట్రైన్ కానీ, బ్యాటరీ వెహికల్స్ కానీ రన్ చేస్తున్నాము. టికెట్ రేట్ అయితే ప్రస్తుతానికి అలాగే ఉంది. ప్రపోజల్ అయితే గవర్నమెంట్ దగ్గర ఉండింది, వెయిటింగ్ ఫర్ హైక్ అనమాట. సో అందరూ కూడా కోవిడ్ టెస్ట్ ఫ్రీక్వెంట్గా చేయించుకుంటూ ఉంటున్నాము. తర్వాత మిగతా వీరిసైడ్ స్ప్రేయింగ్ కానీ, ఎన్క్లోజర్స్ క్లీనింగ్ కానీ అది రెగ్యులర్గా జరిగే యాక్టివిటీనే, అది రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. అది కాకుండా ఇంకా అన్ని యానిమల్స్కి, హెర్బివోర్స్కి, కార్నివర్స్ అన్నిటికి కూడా ఇమ్యూనిటీ బూస్టింగ్ మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మాస్క్ అనేది కంపల్సరీ అందరూ ధరించాలి. మాస్క్ లేకుండా లోపలికి అసలు ఎంట్రీ లేదు. ఒకవేళ లోపల కూడా ఎవరైనా మాస్క్ ధరించకుండా ఉంటే 200 రూపాయల ఫైన్ అనేది కంపల్సరీగా చేస్తాము. సోషల్ డిస్టెన్సింగ్ కూడా, మంది జూ అనేది చాలా పెద్ద ఏరియా కాబట్టి అందరూ ఒకే దగ్గర గ్యాదర్ అవ్వకుండా, గుంపులుగా ఉండకుండా ఒక్కొక్క యానిమల్ దగ్గర కొంతసేపే ఉండి నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళ ఓన్గా కూడా సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్న సెన్స్తో అందరూ ప్రవర్తించాలని కోరుకుంటున్నాం. దానికైతే అన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామని చెప్తున్నారు. సో మనం ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాము. లోపలికి వెళ్ళి లోపల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు, ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, పబ్లిక్ ఏమనుకుంటున్నారో వాళ్ళ మాటల్లోనే విందాం. ప్రజెంట్ నేనైతే జూ పార్క్లోకి ఎంటర్ అయ్యాను. ఇక్కడ మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చాలా రోజుల తర్వాతకి కూడా జూ పార్క్ ఓపెన్ చేశారు. సో ఎట్లా అనిపిస్తుంది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు గోపాల్ రెడ్డి మేడం. బాగుంది మేడం. పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ ఇన్ని రోజులు హాలిడేస్ ఉన్నాయి కదా, సరదాగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని తీసుకొచ్చాం. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు? మరి కరోనా కూడా ఉంది కదా. మాస్కులు ఉన్నాయి, పబ్లిక్ కూడా చాలా తక్కువ ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు, అంతా మంచిగా ఉంది, బెటర్గానే ఉన్నది. శానిటైజేషన్ అంతా చూసాం కదా, లోపలికి వచ్చేటప్పుడు నడుచుకునే దగ్గర అన్ని వాటర్ లిక్విడ్ ఏదో యూజ్ చేశారు, అంతా బాగుంది. పిల్లలకు మాస్కులు ఏర్పాటు చేసాం, మేము జాగ్రత్తగా చూసుకుంటాం, ఎవరి దగ్గరికి వెళ్ళనీయం, మేమే పట్టుకొని జాగ్రత్తగా తిప్పుకుంటాం. మరి ఇక్కడ మనతో పాటు కొంతమంది చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్ప బాబు, నీ పేరు? కార్తికేయ. బాగుంది జూ, టైగర్స్, లెపర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడైనా వచ్చావా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓకే, మీరు చెప్పండి, మీ పేరు? లక్ష్మీ సహస్ర. ఏ క్లాస్ చదువుతా ఉన్నావు? 8th క్లాస్. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే వచ్చావా, ఎప్పుడైనా వచ్చావా? ఫస్ట్ టైం.
ఎవరెవరితో వచ్చావు ఫ్యామిలీగా? డాడీ. సో మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నావు నువ్వు? మాస్క్ పెట్టుకొని శానిటైజర్ చేసుకొని క్లీన్గా ఉంటుంది. ఈరోజు చూద్దామని వచ్చినాము, పిల్లల్ని వేసుకుని వచ్చినాం, మంచిగానే ఉంది. ఎంతమంది వచ్చారు? 6 వచ్చాం, పిల్లలు 2, 4 పెద్దలు వచ్చినాం. ఓకే, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు మరి? చిన్నపిల్లలు ఉన్నారు కదా. మాస్క్ పెట్టుకొని మంచిగానే శానిటైజర్ వాడుకుంటా మంచిగానే వస్తున్నాం. ఎంతమంది ఉంటుండే ఇంతకుముందు? ఇంతకుముందు చాలా మంది ఉండేవారు, ఇప్పుడు తక్కువ ఉన్నారు కదా, ఓపెనింగ్ అన్నారు కదా ఇప్పుడే. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. నేను ఫ్యామిలీతో వచ్చాను కాబట్టి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను. అంటే ఇదివరకు అంటే ఇప్పుడు జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు, కరోనా టైం కదా, అందుకని. ఇంతకుముందు ఎప్పుడైనా విజిట్ చేశారా? చేసిన సింగిల్గా ఫ్రెండ్స్ తోటి. రెస్టారెంట్ తక్కువ ఉందండి, ఇదివట్లా లేదు. జనాలు కూడా కొంచెం భయపడుతున్నారు రావాలంటే. చాలా రోజులు తక్కి బయటకు రావడం, అందులోనూ జూ పార్క్ ఓపెన్ చేసిరని తెలిసిందిగా. సో ఎట్లా తెలిసింది మీకు? మేము గూగుల్లో చూసినాం, దానిలో టెంపరీ క్లోజ్ చూపించినారు. మళ్ళీ మేము ఫోన్ చేసినాం, వాళ్ళు చెప్పిన ఈరోజే ఓపెన్ అయింది. సో మళ్ళీ వచ్చినాం. మా బేబీకి చాలా రోజున అయింది కదా, బయట పోలే, తీసుకొచ్చినాం జూ పార్క్. ఇప్పుడు స్కూల్ కూడా ఓపెన్ అవుతుంది, అందుకని చూపించి వచ్చినాం. వెదర్ కూడా బాగా ఉంది. జూ పార్క్ నేను ఫస్ట్ టైం వచ్చిన ఇది. వెదర్ బాగుంది, ఎంజాయ్ చేస్తున్నాం, ఫుల్ మస్త్. ఇట్ ఫీలింగ్ సేఫ్గా అనిపిస్తుంది ఇక్కడ. My name is Kaira Mutta. I'm feeling good today in the zoo. I am in second class. Yes, I came first time in the zoo. I am happy in the zoo. I saw tiger, cheetah, jaguar, fox, wolf. Thank you. Thank you. మొత్తానికైతే జూ పార్క్ ఓపెన్ కావడం, అందులోనూ ఈరోజు సండే కావడంతో కూడా చాలా మెంబర్స్ అయితే విజిట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈరోజు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా ఓపెన్ లేకపోవడము, ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, అందరూ వచ్చి అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని రకాల జాగ్రత్తలు కూడా జూకి సంబంధించిన నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు మాస్క్ పెట్టుకోకపోతే కూడా 200 రూపీస్ అయితే ఫైన్ విధిస్తున్నారనే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రవీందర్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.